శనార్థులు వెన్నముద్దల బతుకమ్మ ఎట్లా చేసుకున్నారు? మంచిగా చేసుకున్నారు కదా. నేను కూడా మస్తుగా చేసుకున్నా. ఇక సద్దుల బతుకమ్మ ఒక్కటే బాకీ ఉన్నది. సరే టైం అయింది కదా, మనం వార్తలు షురు చేసేద్దాం. మీరు హెడ్లైన్స్ చూడురి. రైతులందరికీ జమానతు సంతకం, మళ్ళా అప్పులు తీసుకునేటోళ్ళదే ఆలస్యం. మారబోతున్న తెలంగాణ పాటలు, కొత్త కొత్త పాటలు నేర్పిస్తా అంటున్న కేసీఆర్ సార్. జైలు కూడు తింటున్న జయలలితమ్మ, ఇంకా వారం రోజులు అయినాకనే పేలు ముచ్చట. జాన్ జిగ్రిలైన ఒబామా మోడీ సారు, ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కున్న దోస్తాన్. అమరవీరుల రుణం తీసుకుంటున్న సర్కారు, ఎక్కువైనా సరే గాని లెక్క తప్పొద్దంటున్న జనం. లేనోళ్ళు లేకేడిస్తే ఉన్నోళ్ళు పారేస్తున్నారు. పెంట పాలైతున్న కోట్ల రూపాయల తిండి. బతుకమ్మల పండుగ జోర్దార్గా నడుస్తుంది కదా. మన సర్కార్ ఆఫీసులల్లా, అసెంబ్లీ, సచివాలయం ఇట్లా అన్ని జాగాలలో మస్తు చేస్తున్నారు కదా. కానీ గా సచివాలయం కాడ బతుకమ్మ సంబరాలు అవుతుంటే ఏదో పంచాది అయిందట. గా ముచ్చటేందో మా మల్లన్న చెప్తాడట. చూద్దాం పరి. మల్లన్న, ఇక నువ్వు షురు చెయ్యే. రజాకార్లను ఎదిరించి కొంగు నడుముకు చుట్టిన అమ్మ, బతుకమ్మ పాటలల్లనే బాధలు ఎలుగెత్తి సాటిన తల్లి మల్లు స్వరాజ్యమమ్మ ఇవాళ మన తెలంగాణ సచివాలయానికి వచ్చింది. బతుకమ్మ పండుగ సంబరాలల్లా పాల్గొన్నది. ఇప్పుడంటే ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో అని పాడుకుంటున్నారు కానీ వెనుకట చూడుండ్రి బతుకు పాట, బతుకమ్మ పాట ఎట్లుండెనో పాడినిపిస్తుంది. తల్లి పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మా బతుకులను వినమమ్మ ఉయ్యాలో, నైజాము రాజ్యాన ఉయ్యాలో, నా జీలమించిన ఉయ్యాలో, దౌర్జన్యాలు జరిగి ఉయ్యాలో, భూస్వాములందరూ ఉయ్యాలో, పచ్చి పాలెంతలా ఉయ్యాలో, నెత్తి బట్టి వీచి ఉయ్యాలో, పొలముల పని పెడితే ఉయ్యాలో, ఉయ్యాలో నా బిడ్డ ఉయ్యాలో, నోరెండి తచ్చనే ఉయ్యాలో. చూసిండ్రా, ఇది అస్సలు పాట. ఇట్లా బతుకు బాధలకేనొచ్చిన పాటను మళ్ళా వాడి చూపించింది తల్లి. మరి వెనుకటంటే బాధలుండే, ఇప్పుడు మన రాష్ట్రం పండుగ లెక్క బతుకమ్మ అయింది. మరి ఏమన్నా చెప్తావా స్వరాజ్యం తల్లి? కేసీఆర్ కు ధన్యవాదాలు మాత్రం చెప్తా. ఎందుకమ్మా? ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగను జాతీయం చేసిండు. థ్యాంక్ యూ తల్లి. మరి కేసీఆర్ సార్ పరిపాలన ఎట్లుంది? వెనుకటి రజాకార్ల రాజ్యం చూసిన వాళ్ళు మీరు, ఇప్పుడు రాజ్యం కూడా చూస్తున్నారు కాబట్టి చెప్పమ్మా. మన కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ఏపీ తెలంగాణ సాధించే వరకు పర్వాలేదు, కానీ మరి ఇప్పుడు ఏలవలసి వస్తే సింగపూరోడు మంగపూరోడు వచ్చి ఉన్నది కొట్టే కాదా భద్రం. పాపం కేసీఆర్కి తెలవక ఒకటే రా రాజుడు రా అంటే వస్తుండ్రు. 100 ఎకరాలు కావాలన్నట్టు వానికి. మరి అర్జెంట్కి ఇస్తానంటే 3 ఎకరాలు దొరుకుతలేదు, 3 ఎకరాలు దొరుకుతలేదు. అంత వాళ్ళ పాలైనట్టుంది భూమి. అమ్మ భద్రంగా కనిపెట్టి అందరికి తిండి బట్ట దొరికే రాజ్యాన్ని ఏలమని. అమ్మ గట్లనే కావాలని కోరుకుందాం తల్లి. దళితులకు 3 ఎకరాలు ముట్టాలనే అందరి బాధ. చూసిండ్రు కదా, ఒక తెలంగాణ ఆడిబిడ్డ ఆత్మకాంక్ష గిది. తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. మీరంతా కనిపెట్టినరో లేదో, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో పాటలే తక్కువైపోయినాయి. చూస్తున్నారు కదా, పాటలు రాసేటోళ్ళు కానీ వీటిని పాడేటోళ్ళు కానీ అస్సలు జాడలేరు. కానీ ఏం చక్కదనాల పాటలు పాడేటోళ్ళు కదా. ఇప్పుడు అవేవి లేకుంటాయినాయి. నాకైతే అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు పాటలు లేకపోతే. కానీ ఏం చేస్తాం, ఇదివరకు అట్లా లెక్క కాదాయే. మాది మాకు కావాలే అని రాసేది లేదు, పాడేది లేదాయే. మన రాష్ట్రం మనకొచ్చే, ఇక ఇప్పుడు రాతలు పాటలు అన్నీ మార్చుకోవాలి నాయే. మరట్లా ఒక్కపారే మారాలనంటే అవుతుందా? అగో అందుకే మళ్ళా మన కేసీఆర్ సారే వాళ్ళందరికీ దారి చూపిస్తా అంటున్నాడట. మరి సార్ ఏం చెప్పిండో, ఏం దారి చూపిస్తున్నాడో చూద్దాం పరి. మన కవులు కళాకారులు యాదుకున్నారా? అదే తెలంగాణ లడాయి నడిచేటప్పుడు కాళ్ళ గజ్జెలు కట్టుకొని వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణకు అడ్డెవ్వడని పాటలు పాడే చూడు. అందులో తెలంగాణ గోస ఎట్లా ఇప్పి చెప్పేది గోరెంట ఎంకన్నా.
పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల అని వాడే కదా. ఇదివరకు సంది గోరెటెంకన్న పాట ఎట్లుంటదంటే, పల్లె సంతోషపడుతుందో తెలంగాణ జిల్లాల, నా తల్లి మురిసిపోతుందో తనువంతా దడిసి అని పాడతాడన్నట్టు. అట్లనే జయరాజన్న కూడా వాడే కదా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెలు కాసిందిరా అని. ఇప్పుడు ఈ పాట కూడా మార్చేస్తాడు ఇక సార్. అన్నింట గెలిచిందిరా తెలంగాణ, అన్నింట నిలిచిందిరా, అన్నము దొరికిందిరా అందరికీ అండగా నిలిచిందిరా అని పాడవలసి వస్తుంది. అట్లనే వాడతాడు. ఇక రసమై బాలకిషన్ సార్ కూడా కాళ్ళు గజ్జలు కడతాడు అప్పుడప్పుడు. కానీ వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుర తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న అనే పాటకు బదులు వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుర పలుగు పార రాజన్న ఒరే రాజన్న, చెరువు కట్ట పోసుకుందాం నడవరో రాజన్న, చెర్ల నీళ్లు నింపుకుందాం కదలరో రాజన్న అని వాడతాడు. ఇక గిద్దరామ నర్సు కూడా సేమ్, కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది. ఆ పాట ఇడిచిపెట్టి కొమ్మాలన్నీ చిగురు పెట్టి రెమ్మాలైత ఉన్నాయి, అవి పూత ఊస్త ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రమంతా పచ్చగైత ఉన్నది, పనిలా మునిగి ఉన్నది అని వాడతాడు. అవు మల్లన్న ఎందుకు ఇట్లా మారబోతున్నాయి ఇలా పాటలు? ఒకప్పుడు ఇదే పాటతోని ఈటెలు పొడిచేది కదనే అంటే మన ముఖ్యమంత్రి సార్ తీసుకొస్తున్నాడు మార్పు. కళాకారులకు కవులకు కొత్త పథకం పట్టుకొస్తున్నాడు మన కేసీఆర్ సార్. తిట్లు శాపనార్థాలు కాకుండా సర్కారు గొప్పతనం తెలంగాణ కమ్మదనం మీద పాటలు రాపిచ్చి కవులందరికి కొలువులు ఇస్తాడట. నిన్న మీటింగ్ పెట్టి చెప్పిండు. మన రమణాచారి సార్ కూడా పథకం తయారు చేయమని చెప్పిండట. అంటే మన కవుల రాతలు మారుతున్నాయి, అలా తల రాతలు కూడా మారుతున్నాయి అన్నట్టు. అందుకే ఇలా పాటలు మారబోతున్నాయి అని చెప్పినాం. ఇక అందరికంటే పెద్ద కవి మన కేసీఆర్ సార్ అయినా. ఇదివరకే గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినామని రాసగాదు ఒక పాట. సార్ కూడా ఇదివరకు సంది అసొంటి పాటలు రాయకుండా చెరువు కట్టల మీద కుంట కట్టల మీద పాట రాస్తారట. అంటే ఇక మన కళాకారులు కాళ్ళ గజ్జలు కట్టుకొని తిట్టుడు ఉండదు, మొత్తం పొగుడుడే అన్నట్టు. కృష్ణమ్మ గోదారమ్మ కన్నది కన్నీరు కంటున్నది, చల్లగాలి బీచి పరుగు అది పురుడు పోస్తానన్నది. బతుకమ్మలను వేర్చేటప్పుడు ఏ పువ్వు ఎందుకు పెడతారన్న ముచ్చట మీకెరికేనా? అది ఓనియు 9 రోజులు చేసుకునే ఈ పండుగకు ఏ రోజు ఏ పేరు ఎందుకు వచ్చిందన్న సంగతన్న తెలుసా? తెలిసినోళ్ళు కాదు కానీ తెల్వనోళ్ళుంటే ఏం బాధపడకుర్రిగా. ఎందుకంటే అవన్నీ ముచ్చట్లు మీకు చెప్తాడట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు. అగో గాయనకేం తెలుసు గీ ముచ్చట అని అనుకోకుర్రి. అదొక్కటే కాదు, సారుకు తెలంగాణ చరిత్ర పండగలు ఇట్లా అన్ని ఎరికేనట. కావాలంటే చూడుర్రి. ఎరికైందా గీ ముచ్చట మీకు? తెలంగాణ అమరవీరుల పోరాట యోధుల విగ్రహాలను బెజవాడలో పెట్టిపిస్తా అంటున్నాడట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు. తెలంగాణ పోరాట వీరులంటే ఉట్టుట్టోళ్ళు కాదు. కొమరం భీం, సాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి వీళ్లే కాదు, తెలంగాణోళ్లకు ఎరకలేనోళ్ళు కూడా ఇంకా ఎందరో గొప్ప గొప్పోళ్ళున్నారు. అట్లా తెలంగాణ చరిత్రకారులకు దొరకకుండా చరిత్రలో కలిసిపోయిన లీడర్లను జల్లెడవట్టి ఎంకులాడి వాళ్ళ విగ్రహాలను కూడా మా రాజధాని విజయవాడలో పెట్టిపిస్తా అంటున్నాడు. హైదరాబాద్ ఉన్నోళ్ళంతా ట్యాంకు బండి మీద ఎట్లా విగ్రహాలను చూసుకుంటూ పోతారో అట్లనే విజయవాడ పబ్లిక్ అందరికి తెలంగాణ చరిత్ర గొప్పతనం ఎరకైతట్టు చేస్తా అంటున్నాడు. ఇంకా చూడుర్రి సారేం చేసిండో, కుక్కట్పల్లి ఆడిబిడ్డలతోని బతుకమ్మలాట ఆడుతున్నాడు. బతుకమ్మను నెత్తిలో పెట్టుకొని ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో. ఎత్తుకునుడే కాదు, ఆడికొచ్చినోళ్ళ దాంట్లే బతుకమ్మ వేర్చేదందుకు ఏమేం పూలు పెడతారు, ఎందుకు పెడతారన్న ముచ్చట తెలివనోళ్ళందరికీ అన్ని వివరంగా చెప్పేసిండు. ఎన్కసిరి కోలాటం ఆడిండు. బాగానే ఆడుతున్నాడు కదా సారు. కానీ చంద్రాల్ సారు ఇదే బతుకమ్మ పండుగ, ఇదే ఆటపాట తెలంగాణ రాకముందు కూడా ఉన్నది కదా, మరి ఒక్క పారన్న అడగపోతివేంది సార్? ఎన్నడన్నా బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి కూడా చెప్పకపోతేవి సార్. గా బెజవాడల విగ్రహాలను వెటిపించే పనేదో ఇదివరకు మీరు గాని మా ప్రాంతమోళ్ళు గాని అధికారంలుండంగా జేపియలేదెందుకు సార్? బెజవాడ దాకెందుకు సార్? గదే ట్యాంక్ బండ్ మీద మీ లీడర్లు, కవులు, రాజులు, మేధావుల పక్కపొంటి మా వోళ్ళెవ్వరికి గింత జాగియకపోతివేంది సార్?
అంటే ఇదివరదాకా ట్యాంక్ బండ్ మీదకెళ్ళి మీ వాళ్ళ విగ్రహాలను తీపిస్తా లారీలల్లా పంపిస్తా అనేదాకా యాదికి రాలేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చి మా బతుకమ్మ పండుగకు మేమే రాష్ట్ర పండుగ లెక్క గుర్తింపునిచ్చుకునేదాకా బతుకమ్మ ముచ్చట సోయికి రాలేదా సార్ అని అడుగుతున్నారు సార్ తెలంగాణ పబ్లిక్. మొత్తానికి చంద్రాల్ సారు ఇప్పటికన్నా మా పండుగలను, మా పోరాట యోధులను, మా పబ్లిక్ ను గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ప్రధాన మంత్రులు అధ్యక్షులు ఒక దేశంకెళ్ళి ఇంకో దేశానికి పర్యటనకు పోతుంటారు కదా, గదే పెట్టుబడుల కోసమో వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేసిండ్రన్నది చూద్దామనో. మరట్లా పోయినోళ్ళు ఏం చేస్తుంటారు? పోయినామా, చూసినామా, మాట్లాడినామా అన్నట్టు చేసి వస్తుంటారు. కానీ మన మోడీ సార్ ఏం చేసిండో ఎరికేనా? ఒబామా సార్ను ఏడిపించి వస్తున్నాడట. అంటే గిచ్చిండా కొట్టిండా అనుకుంటుర్రా? కాదు, ఇంకేదో వేసిండట. అదేందో చూద్దాం నడురి. మన తాన కొత్తగా పెండ్లైన వాళ్ళకు కొంగు ముడేస్తుంటారు ఎరికే కదా. అంటే పిల్లగాడిద్దరు ఏడి పోయినా కలిసే ఉండాలని అట్లా చేస్తుంటారు. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా అర్జెంటుగా ఎడికన్నా పోవాలంటే చెప్పే పోవాల్సి ఉంటది. అగో సేమ్ అట్లనే నడిచింది మన ప్రధానమంత్రి మోడీ సారు అమెరికా అధ్యక్షుడు ఒబామాల నడుమ సోపతి కూడా. ఎక్కడిది నిమిషాలు కూడా పట్టలేదు అనుకోరాదుండ్రి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టు ఒకళ్ళు ఇడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోయినరట. ఇంతకీలా సోపతి ఎట్లా శురువు అయిందంటే అమెరికా దేశంలో మన మోడీ సార్ని కలిసి చెయ్యి ఊపంగానే కేమ్ చో అన్నాడట ఒబామా సారు. కేమ్ చో అంటే ఏందో అనుకునేరు. అట్లా అంటే గుజరాత్ భాషలో ఎట్లున్నావు నువ్వు అని అడిగినట్టు. మరి ఒబామా సారే అట్లానే వరకల్లా ఓర్ని కదకిన వాడెత్తు. ఎక్కడి అమెరికా దేశం, ఎక్కడి గుజరాత్, నా భాష నా కోసం నేర్చుకున్నాడంటే ఈయనతో సోపది కట్టవలసిందే అనుకున్నాడట. ఇక మరి ఒబామా సార్ ఎట్లా అంత జిగిరి అయిందో తెలుసా? మన మోడీ సారు అమెరికా ప్రెసిడెంట్ నోరెళ్ళబెట్టేటట్టు గిఫ్టులు ఇచ్చిండట. గాంధీజీ రాసిన భగవద్గీత బుక్కు, లూథర్ కింగ్ మన దేశానికి వచ్చినప్పుడు దిగిన ఫోటోలు, ఇట్లా ఇంకా మంచి మంచి గిఫ్ట్లు అన్ని చేతిలో పెట్టిండట. అదొక్కటే కాదు, మన 2 దేశాల ఉపగ్రహాలు అంగారక్కుని మీద సోపతి కట్టినట్టే మనం కూడా దోస్తాన్ చేయాలి అన్నాడట మోడీ సారు. కథం ఇక ఆడికెళ్ళి నడిచింది ముచ్చట. ఆఖరికి ఇద్దరిట్ల వలన బాత్రూమ్ వచ్చినా కానీ చెప్పే పోయే కాడికి వచ్చిందట. మంగళవారం కలిసిన కాడికెళ్ళి ఇదే వరుసనట. మోడీ సార్ చేతిని పట్టుకొని ఇడిచిపోలేదట ఒబామా సారు. ఇద్దరు కలిసే వైట్ హౌస్ అంతా కలే తిరిగిండ్రట. ఆడికెళ్ళి మార్టిన్ లూథర్ కింగ్ విగ్రహాన్ని చూస్తేందుకు పోయిండ్రట. లెక్కకైతే ఆడికి మన మోడీ సార్ ఒక్కడే పోవాల్సి ఉండేనట. గాని ఒబామా సార్ కు మోడీ సార్ని ఇడిచిపెట్టి పోవుది గాక ఇద్దరం కలిసే పోదామని ఎంటొచ్చిందట. ఇక మోడీ సారు అమ్మవారికి ఉపవాసం ఉన్నాడని ఎరికైన కాడికెళ్ళి మస్తు ఫికర్ పెట్టుకున్నాడట ఒబామా సారు. బువ్వ తినకపోతే ఒక ఐస్ క్రీమ్ అన్న తినమన్నా తినలేదట. నేను ఉపవాసం ఉన్నా మీరంతా కానివ్వండి నిమ్మరసం దాక్కుంటా గంటన్నర సేపు ఉట్టిగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాడట. ఇక ఇదివరసంది మనం ఎట్లయితే సోపతి కట్టినామో అట్లనే మన 2 దేశాల నడుమ సోపతి గట్టికి కావాలి. మీ భారతదేశం చాలా అభివృద్ధి కావాలి. అందుకే మీ సోపతి చేస్తున్నది మా దేశం అని చెప్పిండట ఒబామా సారు. అందరూ సోపత్తో నాశనం అంటారు కానీ మనం అట్లా కాదని చూపియాలని కూడా అనుకున్నారట. మరి గాలి మోటార్ దిగినాక ఎన్ని దినాల దాకా ఒబామా మత్తుంటుందో మన మోడీ సార్ కన్నా ముచ్చట చూడాలి. తెలంగాణలో ఉన్న రైతులారా ఇక మీరు బేఫికర్లుండ్రి, నిమ్మలంగా దసరా పండుగ చేసుకోర్రి. అది అయిపోయినాక మళ్ళొక మంచి ముహూర్తం చూసుకొని మళ్ళొక దసరా చేసుకోర్రి. ఎందుకంటే గీ ముచ్చట చిన్న ముచ్చట కాదు. మీ పరేషాన్లన్నిటికీ పులి స్టాప్ పెట్టేందుకు స్వయంగా కేసీఆర్ సారే రంగంలోకి దిగుతున్నాడట. పెన్ను అందుకొని మీ అందరి తరపున సంతకం చేయబోతున్నాడట. ఇక మీదే ఆలస్యం అనుకోరాదురి, బ్యాంకులకు ఓవుడు మళ్ళా పైసలు తెచ్చుకున్నాడే. ఇక చిట్టీలు వేసిన కాడనో అప్పు తీసుకునే కాడనో జమనాతుండమని ఎవరని అంటే ఎంతసేపు ఆలోచన చేస్తాం? అమ్మో రేపు పొద్దుగాల వీడు కట్టకపోతే నా మేడకు పడదురా అని 1కి 30 మాటలు ఆలోచన చేసి సంతకం పెడతాం కదా. కానీ మన కేసీఆర్ సారు 36 లక్షల మందికి జమనాతుంటున్నాడు. అది ఎవరో కాదు, మళ్ళా మీకే. మీ రైతు రుణాలు ఉన్నాయి కదా, గదానికి సారే జమనాతు పెడుతున్నాడు. అంటే మొన్న విడుదల చేసే కదా 4,000 కోట్ల చిల్లర పైసలు, మొత్తం 19,000 కోట్ల రూపాయలకెళ్ళి 4,000 కోట్లు విడుదల చేసిండ్రు. తదిమ పైకానికి సార్ జమనాత్ ఇస్తుండు. అది కూడా ఈ రైతులు ఎవరైతున్నారో వాళ్ళకు ₹1,00,000 అప్పు అంటే అందులోకేని 25,000 రూపాయలు మాఫీ చేస్తుండు. ఇంకా 75,000 రూపాయలకు సర్కార్ తరపుకెళ్ళి కాగితం రాసిస్తుండు మీకు. ఆ కాగితం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి తీసుకొని పోయి బ్యాంకు వాళ్ళకి ఇచ్చిండ్రు అనుకో, వాళ్ళు మళ్ళీ మీకు కొత్త లోన్లు ఇస్తారు. అటుకెళ్ళి సర్కార్ కూడా బ్యాంకు వాళ్ళకు ఉత్తరం రాసింది, ఫలానా నర్సయ్యకు సర్కార్ ₹1,00,000 బాకీ ఉన్నది, అందులో 25,000 రూపాయలు ఇప్పుడు కడుతున్నాం, ఇంకా 75,000 రూపాయలు వచ్చే 2-3 ఏళ్ళల్లో కడతామని. అగో మరి కేసీఆర్ సార్ జమనాతే ఉంటుండు కదా, రేపు పొద్దుగాల అన్నయ్యాల కట్టలేదనుకో మా అప్పు,
మరి అప్పుడు బ్యాంకోలు మా పంతనవులరా అని డౌట్ పడవచ్చు మీకు. కానీ అసొంటిది ఏం పెట్టుకోకుండ్రి, మీకు మాట ఇచ్చిండు మన సారు, అయిపోయింది. మీ అప్పు మాపోయినట్టే. ఇంకేదన్నా ఆపుతాడు కానీ మీ అప్పు పైసలు మాత్రం ఆపడు, ఇది గ్యారంటీ. ఈ కరెంటు వార్త చదవాలంటేనే భయమై పాడైతుంది నాకు, మళ్ళా ఏడ పుట్టుక్కున పోతుందో అని. మొన్న గిట్లా షురూ చేసినో లేదో కరెంటు పోలే, మీరంతా చూసిండ్రు కదా. నేను వార్త చదువుడు కూడా చీకట్లనే చదివితి. ఏం చేస్తాం, నాకు తప్పదు కదా. ఇగో మళ్ళా పట్టుకొచ్చిన. మన సర్కారోళ్ళు కరెంటు తెప్పించేందుకు మళ్ళా ఏదో చేసిండ్రట, గదేందో అరుచుకోర్రి. ఎండల ఎంకులాడి వానల ఒడ్లు దంచినట్టే ఉన్నది మన సర్కారోల పనితనం కూడా. ఎందుకట్లా అంటే అంత అయిపోయినాక నిమ్మలంగా ఇప్పుడు తెలివికొచ్చి కేంద్రం వాళ్ళకు లేఖ రాసిండ్రట, మీ తానేమన్నా అడుగుబొడుగు కరెంట్ ఉంటే మాకు ఇయ్యుండ్రని. చూడుండ్రిగా ఎంత నిమ్మలం పని ఉన్నదో మనోళ్ళది. ఎంత ముద్దుగా చెప్పిండుగా కేంద్రంలో ఉన్న కరెంటు మంత్రి పీయూష్ గోయల్ సారు. కరెంటు లేకపోతే మమ్మల్ని అడుగుండ్రివా, సిగ్గుపడతారేందని. అట్లా చెప్పినాక కూడా మీద మీద ఎంటవాడు అడిగేటోళ్ళు లేకపాయే. పోనీ మరి ఇదే లేఖ రాసే పని ఇదివరకే చేస్తే ఎంత బాగుంటుండే. ఒక్క మాటకి ఇట్లా ఫోన్ కొట్టి మా పబ్లిక్ అంతా సిమ్మని చీకట్ల పొద్దెలా తీస్తున్నారు, కంటి మీద కునుకుంటలేదు, కరెంటు లేక కంపెనీలన్నీ మూత పడుతున్నాయి అని అడిగితే ఎంత బాగుండు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టది అంటుంటారు. ఓ దిక్కు చంద్రాలు సారేమో మీద మీద కాళ్లకు గాలి చక్రాలు కట్టుకొని వాయే, కేంద్రం వల్ల తాన కరెంటు తెచ్చుకునే. మనం ముచ్చట చూడబోతే ఏమున్నది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వస్తుంది, సోలార్ కరెంట్ తయారైతుంది, అదొస్తుంది ఇదొస్తుంది అంటే నిజమే కావచ్చునని అందరూ అనుకున్నారు. కరెంటు లేదు ఏం లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి కరెంటు తేవాలంటే పెద్ద లైన్లు వేయాలన్నట. అది ఇప్పుడు షురూ చేసి ఎంత స్పీడ్ గా లైన్లు వేసుకుంటా పోయినా గానీ ఇంకో 3 ఏళ్ళు పడుతుందట. ఇక ఎట్లయినా 3 ఏళ్లలో మొత్తం ఎలుగులు నింపుతున్నారు కాబట్టి గా కరెంటు లైన్లు వేసినా ఊకున్నా ఒక్కటేనన్నట్టు. ఇక సోలార్ కరెంట్ ముచ్చట కూడా అట్లనే ఉన్నది కాబట్టి తెలంగాణ పబ్లిక్ అందరికి ముచ్చట బాగా యాది పెట్టుకోండ్రిగా. ఇంకా 3 ఏళ్ల దాకా కరెంటు ముచ్చట ఆలోచన చేయకుండ్రి, ఉన్న కాడికే చదువుకొని పని చేసుకోండ్రి. అట్లా కాదు మాకు ఫ్యాన్ ఉంటేనే నిద్ర పడుతుంది, దోమలు గరిస్తే మెలకొస్తుంది, రాత్రిపూట టీవీ సీరియల్ చూడాలి, కరెంటు కుక్కర్లని అన్నం వండుకోవాలి అంటారా? ఇక మీ ఇష్టం, మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. ఓడలు బండ్లైతాయి, బండ్లు ఓడలైతాయట. ఈ ముచ్చట ఎరికే కదా మీకు. మరి ఇప్పుడు గా ముచ్చట ఎందుకు యాదకొచ్చింది లచ్చమ్మకు అనుకుంటుర్రా? గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ ముచ్చట తెలిసి యాదకొచ్చింది. ఇప్పుడంటే జైల్లో కూసుంది గాని ఒకప్పుడు ఎట్లుండే, బంగారం ఎండి పల్లాలు మందికి వంచినామే ఆఖరికి జైల్లో రాదండి షిప్ప పట్టుకోవాల్సి వచ్చే. ఇంతకు మరి ఇప్పట్లో బయటికి వస్తుందా లేదా, వస్తే ఎన్నడొస్తుంది, గీ ముచ్చటంతా అరుచుకుందాం పరి. అమ్మ ఆశలు ఇయ్యాల కూడా అడి ఆశలే అయినాయి. ఏ ఊళ్ళేనన్నా సుక్క తెగిపడి బెయిల్ దొరకకపోతుందా, నేను చెరసాలు ఈడకపోతానా అని ఎన్ని కలలు కన్నదో జయలలితమ్మ. ఏం లాభం, ఇయ్యాలటి ముచ్చట ఇంకో వారం రోజులు పొడిగింపు చేసింది కోర్టు. బెయిల్ ఇచ్చుడా లేకపోతే జైల్లోనే ఉంచుడా అనేది అప్పుడు మాట్లాడుకుందామని చెప్పింది. అక్టోబర్ 7 తారీఖు నాటికి వాయిదా పడ్డది బెయిల్ ముచ్చట. అంటే ఇంకా వారం రోజుల దాకా అమ్మగన్న కలలు జైలు గోడలు దాటి వచ్చేటట్లేవు. మరి బెయిల్ వస్తుందా రాదా అనేది న్యాయమూర్తి సార్ తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా ముద్ద తింటలేరట. అమ్మనే లేనప్పుడు ఈ అన్నం మాకెందుకని అలిగినరట. అమ్మ ఆకలి అవుతుంది అని అడిగితే అప్పట్లో మంత్రి పదవి ఇచ్చింది. ఇప్పుడు అమ్మకే ఆకలి కాబట్టి పెడదాం 2 ముద్దలంటే మా చేతిలో ఏం లేకుండా చేసిండ్రని మస్తు బాధపడుతున్నారట. తమిళనాడులో అమ్మా క్యాంటీన్లో కూడా ఎవ్వరు వచ్చి తింటలేరట. అమ్మ లేకుండా అడుగు కూడా ముంగడ పడే పరిస్థితి లేదట తమిళనాడులో. ఏ ఇంట్లో చూసినా అమ్మ 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 అంటున్నారట. కానీ అమ్మ ఆయాల 66 కోట్ల రూపాయలు ఎందుకు ఆగం చేసినావు తల్లి అని ఒక్కరు కూడా అడుగుతలేరట పాపం అమ్మ మీద ప్రేమతోటి. ఈ ప్రతిపక్షాలైతే అప్పుడప్పుడు గమ్మతేస్తుంటారు. శాపకు ఈత నేర్పినట్టు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ సార్కే నేర్పబోతున్నారు. హిగీలు చెప్పకపోతే ఎవలెవరికి ఏమేం చేయాలన్న ముచ్చట కేసీఆర్ సార్కు ఎరకలేదనే అనుకుంటున్నారు. ఏ ముచ్చట్లా అనుకుంటుర్రా? తెలంగాణ అమరవీరుల ముచ్చట్లా. అరే ఇదివరకే మాట ఇచ్చిండు కదా కేసీఆర్ సారు, అమరవీరుల కుటుంబాలకు సాయం చేస్తా అని. అగో అన్నట్టుగానే పని షురు చేస్తున్నాడట. గా ముచ్చటేందో ఓపర్ అరుచుకుందాం నడురి. మాటలు చెప్పుడే కాదు, పని చేసి చూపించుట్లా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ఎవ్వరు సాటిరారు, పోటీ కూడా లేరు. అమరవీరుల ఆత్మఘోషను అర్థం చేసుకున్న మన సారు ఒక్కో అమరవీరుని ఇంటికి 10 లక్షల రూపాయల సాయం చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి అమరజీవులైన అన్నాదమ్ముళ్లకు ఈ రూపంలో నివాళి ఇవ్వబోతున్నాడు మన సర్కార్ తోటి. 426 కుటుంబాలకు సాయం ఇస్తాడట. కానీ బయటోళ్ళుంటే మన బిడ్డల కుటుంబాలను ఇట్లా ఆదుకుందురా? మన సర్కారు మన రాష్ట్రం కాబట్టి ఇదంతా అవుతుంది. అయితే ఒక్క మాట మాత్రం జర్రంత బాధ అనిపిస్తున్నది.
ఏందంటే తెలంగాణ ఉద్యమంలో జీవిడిచిన అమరవీరులు 426 మందే ఉన్నారా? ఫస్ట్ విడతలకు ఇంతమందికి ఇస్తున్నామని సర్కార్ చెప్పింది. మరి రెండో విడత కూడా సర్కారే బిరాన చేసి తొడిచిపోవు. కానీ కలెక్టర్లు ఇచ్చే లెక్కలు బట్టి వాళ్ళకి సాయం చేస్తామనడే జరంతా బాధ. అయ్యా ముఖ్యమంత్రి సారు, తెలంగాణ ఉద్యమంలో వేల మంది ప్రాణాలు తీసుకున్నారని మీరే బొచ్చడు మాటలు చెప్పిండ్రు. మీకు తెలియని లెక్క కాదు కదా సార్. ఏ ఊళ్ళో ఏ బిడ్డ నేల కొరిగింది మీకు పేర్లతో సహా తెలుసు. అసొంటప్పుడు తతిమోళ్ళకు కూడా జర మంజూరు చేయండి సార్. కలెక్టర్లకు అప్పచెప్తే ఏ తల్లి వచ్చి దరఖాస్తు పెట్టుకుంటారు సార్ మా కొడుకు ఉద్యమంలో చచ్చిపోయిండని? అట్లా రారు కదా సార్. జర మీరే ఆ రెండో విడతలనన్నా అందరికి అందేటట్టు చూడండి సార్. ఒకవేళ మీరు అమరుల లెక్క మర్చిపోయి ఉంటే మొన్న సమగ్ర సర్వే చేసి తెలంగాణలో ఏమున్నది ఏం లేనిది మొత్తం రాసుకపోయినారు కదా సార్. గన్నడన్నా దొరకలేదా సార్ ఇలా లెక్క? కానీ ఎవ్వరికి ముత్యమంత బాధ కలగకుండా జర మీరే గీ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి సార్ పెద్ద కొడుకు లెక్క అని కోరుతున్నారు జనం. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. అప్పుడప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఇంట్లోండిన తిండి తినకుండా బయట తినొస్తుంటారు కదా. సరే అట్లా ఎవరన్నా చేస్తుంటారు కానీ కొందరు ఎట్లుంటారంటే తింటా అని చెప్పి వండినాక తినకుండా అన్నం కూర ఖరాబ్ చేస్తుంటారు. అట్లెవరన్నా చేస్తే ఇద్వర్ సంది గా అన్నం కూర పడేకుర్రిగా మళ్ళా తెల్లారి ఆళ్ళకే పెట్టుర్రి. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఇగో గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది చూడుర్రి. అయ్యగారు ఇంటికి పోగానే ఏం అడుగుతాడు? ఏం కూర అన్నావమ్మా ఇవాళ పొద్దుమీకి అంటే పొద్దడితే ఇంత టమాటా ఉల్లిగడ్డ ఉన్నది అయ్యా అనగానే ఏహే పొద్దడిది ఎవడు తింటాడు, ఏదన్నా గోలియకపోయినావని పొద్దటి కూర పెంట పాలు చేస్తారు. చాలా ఇండ్లల్లో ఇట్లనే అవుతుంటుంది. ఇక హోటల్లో పొంటి ఫుల్ మీల్స్ తీసుకొని అలా సగం తిని ఇడిచిపెట్టేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇట్లా ఎంత తిండి ఖరాబు చేస్తున్నామో ఎరికేనా? ఒక్క ఏడాదిలో 25,000 కోట్ల రూపాయల తిండిని పెంటపాలు చేస్తున్నామట. ఇంకెక్కువనే ఉండొచ్చు. పడేసుడు కాదు, బయట దేశాల పొంటి మన దేశానికి వచ్చే తిండి బాగాలేదని సీజ్ చేసుడు, దాని మీద ముద్రలు చక్కగా లేవని గోదాములల్లో మురుగబెట్టుడు, మొత్తం కలిపితే ఇంత దండగా అవుతున్నదట. 25,000 కోట్ల రూపాయల తిండి పెంటపాలు చేసినంటే చిన్న ముచ్చటనేనా చెప్పుండ్రి. ఆ పైకంతోని తెలంగాణ రైతులు చేసిన అప్పులన్నీ ఒక్కడే దెబ్బకు మాఫీ చేయొచ్చు. ఇరాం లేని కరెంట్ 24 గంటలు కొనుక్కోవచ్చు. బయట దేశాల పొంటి ఒక్క పూట బువ్వ లేని వాళ్ళు మట్టిపేటలు తిని బతుకుతుంటే మనమేమో ఎక్కువై ఒలకపోయే పడితిమి. ఈ లెక్కలన్నీ ఎట్లా తెలిసినాయి మాకంటే మన ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ ఫోరం అని ఒక సంస్థ ఉన్నది. వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి తినే వస్తువులు తీసుకొస్తారు మన దేశానికి. గాలు తీసిండ్రి లెక్క. గోదాములల్లా పురుగులు బట్టి మురిగిపోయే ఆహారం మీద సర్వే చేస్తే ఇది తేలిందట. అందుకే బయట దేశాల పొంటి ఆహారం గురించి మాట్లాడుకున్న మాట పక్కకు పెట్టి ముందుగాల మన ఇండ్ల పొంటి అన్నం కూరలు వడేయకుండ్రి. ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టుండ్రి, పుణ్యం ఉంటుంది. అంతేగాని ఏ బియ్యం కరువైనా అయినా మన ఇంట్లో అని సలుకుడు వాడేసుకుంటా పోతే రేపు పొద్దుగాల మీకు కూడా బువ్వ దొరకడు కష్టమవుతుంది. తర్వాత మీ ఇష్టం అంటున్నారు చదువుకున్నోళ్ళు. రైతులందరికీ జమానతు సంతకం, మళ్ళా అప్పులు తీసుకునేటోళ్ళదే ఆలస్యం. మారబోతున్న తెలంగాణ పాటలు, కొత్త కొత్త పాటలు నేర్పిస్తా అంటున్న కేసీఆర్ సార్. జైలు కూడు తింటున్న జయలలితమ్మ ఇంకా వారం రోజులు అయినాకనే పేలు ముచ్చట. జాన్ జిగ్రిలైన ఒబామా మోడీ సారు ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కున్న దోస్తాన్. అమరవీరుల రుణం తీసుకుంటున్న సర్కారు, ఎక్కువైనా సరే గాని లెక్క తప్పొద్దంటున్న జనం. లేనోళ్ళు లేకేడిస్తే ఉన్నోళ్ళు పారేస్తున్నారు. పెంట పాలైతున్న కోట్ల రూపాయల తిండి. గీ ఇయాటి ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయిలే. మరి నేను పోతా, సద్దుల బతుకమ్మ కన్ని రెడీ చేసుకోలే కదా, మీరు కూడా రెడీ చేసుకోండి. నేను మళ్ళీ వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.